ప్లీజ్ పప్ప నాకు పచ్చని స్నేహం తోడుంటే అనే కథ చెప్పపోతుండు. హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే పచ్చని స్నేహం తోడుంటే. అంటే మంచి ఫ్రెండ్స్ మనతోటి ఉంటే ఎంతటి బెనిఫిట్స్ ఉంటాయో ఈ కథ ద్వారా మనం విందాం. ఇంతటి చక్కని కథను రాసిన వారు కొత్తపల్లి ఉదయబాబు గారు. మరి ఈ కథ ఏంటో విందామా? విందాం. సింహం రాజుగా ఉన్న ఒక అడవిలో అన్ని జంతువులతో పాటు కొంగ, నక్క కూడా ఉండేవి. కొంగ అన్ని జంతువులతోనూ స్నేహం చేసేది, కానీ అది ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా నక్క మాత్రం అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోయేది. ఒకరోజు కొంగ తన బాధను తన స్నేహితులైన నెమలి, పావురం, ఏనుగు మొదలైన వాటితో వెళ్ళబోసుకుంది. ఈసారి మనం అందరం కలుసుకున్న సమావేశానికి నక్కను ముఖ్య అతిథిగా పిలిచి సరదాగా విందు ఏర్పాటు చేసుకుందాం. ఈలోగా నేను నక్కతో కలిసి నీతో ఎందుకు స్నేహంగా ఉండటం లేదో అడుగుతాను అని కుందేలు పెద్దరికం తీసుకుంది. ఓ రోజు నక్కను కలిసి కొంగతో స్నేహం ఉండకపోవడానికి గల కారణం ఏమిటి అని అడిగింది కుందేలు. దానికి నక్క ఇలా జవాబు చెప్పింది. ఆ మధ్య వైరం ఈనాటిది కాదు, మా పూర్వీకుల నుంచి ఉన్నదే, నీకు తెలియదేమో అంది. అరే నాకు తెలీదే, అదేమిటో చెప్పవా అని అడిగింది ర్యాబిట్. పూర్వం ఒకసారి మా ముత్తాత నక్క కొంగను విందుకు ఆహ్వానించి పళ్ళెంలో పాయసం వడ్డించి తినమంది. కొంగ తన పొడవాటి ముక్కుతో తినలేకపోయింది. ప్రతీకారంగా మా ముత్తాతను విందుకు ఆహ్వానించి పొడవైన కూజాలో పాయసం వడ్డించి తినమంది. తాను తినలేకపోవడం వల్ల ఇక అప్పటి నుంచి కొంగలతో స్నేహం చేయవద్దని మా ముత్తాత నక్క తీర్మానం చేసింది. అప్పటి నుంచి మా వంశంలో అందరం దాన్ని పాటిస్తున్నాం అని చెప్పింది. ఆనాటి పరిస్థితులు వేరు. ఏదో కోపంలో తాత్కాలిక నిర్ణయం తీసుకొని అదే తరతరాలు పాటించాలంటే తప్పు కదా. పైగా ముందు మీ ముత్తాత నక్కే కొంగను విందుకు ఆహ్వానించి అవమానించింది. అందుకే దానికి కొంగ కూడా ప్రతీకారం తీర్చుకుంది. అక్కడితో ఆ కథ ముగిసింది. అయినా అప్పుడెప్పుడో మీ తాతలు మాట్లాడుకోలేదని చెప్పి ఇప్పుడు ఆ కొంగతో మాట్లాడకుండా ఉంటావా చెప్పు అని కుందేలు అంది. కుందేలు చెప్పిన మాటలు నక్కకు అరే నిజమే కదా, మా తాతలు చేసిన తప్పుని మేము ఇప్పుడెందుకు చెయ్యాలి అని అనుకుంది. నువ్వు చెప్పిన మాట నాకు బాగా నచ్చింది. ఒకరి అవసరం మరొకరికి ఎప్పుడు వస్తుందో చెప్పలేం. నాకు కొంగతో స్నేహం చేయడానికి అభ్యంతరం ఏమీ లేదు, కానీ నా అంతటా నేనుగా దాంతో మాట్లాడలేను. నాకు అహం అడ్డు వస్తుంది అంది నక్క. అహం అంటే ఏంటి పిల్లలు? అహం అంటే గర్వం. అదే మాట్లాడాలి, నేనెందుకు మాట్లాడాలి అని అనుకుంటుంది. రేపు పౌర్ణమి నాడు సాయంత్రం అడవిలో జంతువులన్నింటినీ సమావేశానికి పిలుస్తాను. ఆ కార్యక్రమానికి నువ్వు ముఖ్య అతిథిగా వచ్చి మనందరి మధ్య స్నేహం కలకాలం ఉండేలా నువ్వు 4 మంచి మాటలు చెప్పు. ఆ తర్వాత జరిగేది నేను చూసుకుంటాను అని చెప్పింది కుందేలు. నాకు అంత గౌరవం ఇస్తానంటే తప్పక వస్తాను అని చెప్పింది నక్క. అనుకున్న పౌర్ణమి రానే వచ్చింది. సమావేశానికి అడవిలోని జంతువులన్నీ హాజరయ్యాయి. మృగరాజు సింహం అధ్యక్షత వహించింది. అంటే మృగరాజు సింహము అక్కడ లీడర్ లాగా తీసుకుంది. కార్యక్రమం అంతా కుందేలు నడిపించింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన నక్క అక్కడ తనకు లభించిన గౌరవానికి ఎంతో సంతోషించింది. అనంతరం మాట్లాడుతూ అందరి మధ్య స్నేహం కొనసాగాలంటే అందరూ ఆప్యాయంగా పలకరించుకోవాలి అని చెప్పింది. కాసేపటి తర్వాత ముగింపు మాటలు పలుకుతూ కుందేలు ఇలా అంది. ఈరోజు నక్క మంచి సందేశాన్ని ఇచ్చింది. ఈరోజు నుంచి నక్క కొంగ 2 మంచి స్నేహితులు. వాటి స్నేహానికి గుర్తుగా అందరం తలా ఒక మొక్కను నాటుదాం. అవి పెద్దవయ్యాక చెట్ల మీద పక్షులు, చెట్ల నీటిలో జంతువులు సేద తీరుతాయి అని చెప్పి ముగించింది. అప్పటి నుంచి ఆ అడవిలో జీవులన్నీ కలిసిమెలిసి జీవిస్తున్నాయి. ఇది ఒక కల్పిత కథ. మరి నిజంగా యానిమల్స్ చెట్లు పెంచుతాయా? కానీ మన బర్త్డే రోజు మనం తప్పకుండా ఒక మొక్క నాటితే మన ఎన్విరాన్మెంట్కి చాలా మంచిది. కాబట్టి మీరు మీ బర్త్డేస్కి ఒక మొక్క నాటండి. సరేనా పిల్లలు? శుభరాత్రి.